హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్టు నెల 3వ తారీఖు 2024 అనగా శనివారం. శనివారం నాడైతే మన గుంటూరు మిర్చి యార్డ్‌లో గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. చాలామంది మిర్చి రైతు సోదరులు చాలామంది ఎప్పుడు రేట్లు పెరుగుతాయా? ఏందా పరిస్థితి ఏంది? చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పబోయేది ఏందంటే రేట్ల పరిస్థితి అయితే రోజు రోజుకి ఒక్కోలాగా మారుతుంది. వారంలో 5 రోజులు మిర్చి యార్డ్ మార్కెట్. 5 రోజుల్లో రోజుకి ఒకలాగా జరిగిద్దండి మార్కెట్. రోజు ఒకేలాగా జరగదు. మేము చెప్పేది కూడా ఏ రోజుది ఆ రోజు ఇన్ఫర్మేషన్ తీసుకొని కనుక్కొని చెప్పేదే మీకు గాని, అది కూడా మీకు కేవలం దానివల్ల లాభమా మాకేది ఇదని కాదు. మీరు తెలుసుకొని బాగుపడితే పలానా వాడి వల్ల మేము ఇదైనామని అనుకునే మనస్తృప్తి కోసమే మేము చెప్తున్నాం. అంతేగాని ఇంకేం లేదు. కాకపోతే మీరు పెట్టిన వీడియోల్లా లాస్ట్ వరకు చూస్తే దానివల్ల ఒక ఉపయోగం ఉందండి. లాస్ట్ వరకు చూడాలి. చూసిన వారందరూ ఒక లైక్ కూడా చేయాలండి. లైక్ చేస్తే మాకు సపోర్ట్‌గా ఉండిద్ది. అంతకు మించి మాకు ఇంకేమీ ఆశించలేదు. కాకపోతే రైతు సోదరులు కష్టపడే రైతు సోదరుల కోసం ఒక హెల్పింగ్ లాగా ఉండిద్దని ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పడానికే ట్రై చేస్తున్నాం అంతే. ఇంకేమీ లేదు, ఆశించైతే కాదు. అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. మిర్చి యార్డ్‌లో మార్కెట్ పరిస్థితులు అయితే రోజు రోజుకి మారుతున్నాయి. నిన్న ఒకలాగా జరిగింది, మొన్న ఒకలాగా జరిగింది. శుక్రవారం అయితే ఇంకోలాగా జరిగిద్దండి మార్కెట్ ఎప్పుడన్నా గాని. మళ్ళీ రేపు సోమవారం, రేపు ఆదివారం కూడా సెలవు కదా! సోమవారం నాడైతే వేరేలాగా ఉండిద్ది. శుక్రవారం మార్కెట్ ఉండదు. ఉంటే అంతకుముందు 2 రోజులు మార్కెట్ ఎట్టుంది అట్టుండిద్ది. లేదంటే ఇంకా డౌన్ అయ్యే అవకాశం ఉండిద్ది గానీ, స్టడీగా ఉండదు శుక్రవారంలాగా. మళ్ళీ ఇంకోలా కొత్తగా మారిద్ది. ఎక్కువగా చాలామంది అన్న కర్నూలు ఏడి పరిస్థితి ఏందన్న, పాతయి ఎట్లా అడుగుతున్నారన్న, కొత్తయి ఎట్లా అడుగుతున్నారన్న, రేట్ ఏందని అడుగుతున్నారు కదా! పాతవైతే మాత్రం దాదాపుగా 7, 8,000 నుంచి 10,000 లోపు అడుగుతున్నారండి. కర్నూలు ఏడు 9,000, 9,500 కలర్ బాగుంటాయి. చూడు నిన్న వీడియో కూడా పెట్టాను మొన్న గురువారం. చాలా శుద్ధంగా కలర్ బాగున్నాయండి. అయినా కానీ 9,000, 9,500 వేశారండి హోల్డ్ అండి. అవే కొత్తవైతే మాత్రం 11,000, 12,000 ఆ రేంజ్‌లో అడుగుతున్నారండి మంచి కాయ అయినా గాని. అసలు మార్కెట్ పరిస్థితి అలా ఉంది కర్నూలు ఏడి విషయం. నెక్స్ట్ అలాగే నంబర్ 5 కూడా చాలామంది అడుగుతున్నారు. నంబర్ 5 అయితే ఇవి కూడా పాతవి ఎక్కువగా 10,000 లోపే ఎక్కువ వేస్తున్నారు. 10,000 లోపే 8,000, 9, 10,000 ఈ మధ్యలోనే వేస్తున్నారండి పాతవైతే. అందులో కొత్తవి కూడా కొన్నైతే పిక్కలు లాంటివైతే అవి కూడా 8, 9,000 కూడా జరిగే అవకాశాలున్నాయి. 8,000, 9,000 వేస్తున్నారు. మళ్ళీ మీడియాలైతే బాగుంటాయి 10,000 నుంచి 11,000 జరుగుతున్నాయి. మీడియం బెస్ట్‌లో అయితే 12,000, 12,500 ఎక్కువ జరుగుతుందండి. ఎందుకంటే మార్కెట్ పరిస్థితులైతే వాళ్ళకి ఆర్డర్లు లేవండి. వాళ్ళకి ఆర్డర్ లేకనే ఎవరేం చేయలేరు. కొంతమంది అన్న మధ్యప్రదేశ్ పరిస్థితి ఏంది? ఉత్తరప్రదేశ్ వాళ్ళు వస్తున్నారా? చైనా వాళ్ళు వస్తున్నారా? ఇలా మనకి అదే ఎన్నెన్ని దేశాల వాళ్ళందరూ వస్తున్నారా? మనకి ఖరీదులు జరుగుతుందంటున్నారు. కొందరు రావట్లేదండి. ఇప్పుడు 100%లో 70 నంబర్స్ రాట్లా. 30 నంబర్స్ వస్తున్నారు. వీళ్ళు ఉత్తరప్రదేశాలు గాని, మధ్యప్రదేశాలు గాని 30% కాడికి అదే 100లో 30% కాడికి వస్తున్నారు. వీళ్ళెవరైనా మొత్తం అందరూ వస్తే మార్కెట్ మంచి రేంజ్‌లో ఉండేది. తేజ దాదాపుగా 25,000 ఉండేది మార్కెట్ తేజ అయితే. మిగతా ఏ క్వాలిటీకైనా 18, 19, 20 దాకా మార్కెట్ ఉండేదండి. అన్ని పార్టీలు వస్తాయి. కాకపోతే అందరూ రాట్లా. వాళ్ళకి కొంతమంది పార్టీలు వాళ్ళకి అక్కడే కాయలు దొరుకుతున్నాయి కాబట్టి కొన్ని కొన్ని ఆర్డర్ల వాళ్ళు ఎగుమతి వాళ్ళు అక్కడే అయిపోతున్నారు. కొంతమంది మాత్రం వస్తున్నారు. ఎక్కువగా నెంబర్ ఏ వచ్చినా వచ్చే వాళ్ళందరూ డీలక్స్ అడుగుతున్నారు ఎక్కువ. డీలక్స్ కూడా అది ఎక్కువ రేట్ ఉన్న రేట్ అడుగుతున్నారనమాట. నంబర్ 5 దాదాపుగా 14, 15 వరకు చూస్తున్నాను మార్కెట్‌లో. అంతకు మించి అయితే చూడట్లే. 16 కూడా చెప్తున్నారు. నేనైతే చూడలేదండి. 14, 15 దాకా డీలక్స్ బెస్ట్ డీలక్స్ జరుగుతున్నాయి. 341 కూడా సేమ్ పరిస్థితి 15, 16 కూడా జరుగుతుందండి డీలక్స్ అండి. 341 డీలక్స్ 15, 16 నిన్న ఒక ఏసీ కాడ ఒక వీడియో తీసి ఏండి ఈ కాయలు ఎంత పడ్డాయని 33 సార్లు అడిగిన 341 డీలక్స్. అస్సలు 33 సార్లైనా పాను పరలు అమ్ముకొని మనిషిని అటు చూస్తున్నాడు కానీ సమాధానం చెప్పలే. ముఠాయిని అడిగితే ముఠాయిని అన్నాడు. అబ్బాయి నాకు తెలియదు రేట్ ఎంతో అన్నాడు అనమాట. కదా వీడియో తీసి అలాగే ఉంచాను. చెప్తున్నాను. అలాగా చాలా మంది చెప్పట్లే. కొంతమంది అయితే సరేలే ఆటో కూడా యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాను. కొందరైతే చెప్తున్నారు. 341 అయితే 15, 16 దాకా కూడా జరుగుతుంది. ఎక్కువగా పాతవి కూడా 7, 8,000 నుంచి 10,000 లోపు జరుగుతుందండి. పాతవండి 341 పోయిన సంవత్సరానికి. కొత్తవైతే మాత్రం 8,000, 9,000 నుంచి 11,000 దాకా వేస్తున్నారు. మీడియం బెస్ట్ అయితే 12, 13 దొరుకుతుంది. బెస్ట్ 14 నుంచి 15, డీలక్స్ 15 నుంచి 16 వేస్తున్నారు. 5531 సింగండి బ్యాడ్‌గా వచ్చేసరికి ఈ బ్యాడ్‌కి రకాలు ఏవి కూడా మార్కెట్ రేంజ్ లేదండి. అసలు బాగా స్లోగా ఉంది. చాలా మంది 15, 16 అడిగినప్పుడు ఏసీలో పెట్టుకున్నారు. ఇప్పుడు అవే కాయలు 12, 13 లోపు అడుగుతున్నారండి. 5531 సింగండి బ్యాడ్ గాని, 355 బ్యాడ్‌గా ఈ 2 రకాలు కూడా చాలా మార్కెట్ స్లోగా మందంగా అడుగుతున్నారండి. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లే. ఎగ్జాక్ట్‌లీ 12,000 వేస్తున్నారు 5531 సింగండి. 355 బ్యాడ్‌కి అయితే మాత్రం 13, 13.5 వేస్తున్నారు. అంతకు మించి మార్కెట్‌లో అడగట్లేదు బ్యాడ్‌కి. నెక్స్ట్ అలాగే ఈ సింగండి బ్యాడ్‌కి కూడా సేమ్ అండి. 13, 13.5 దాకా అడుగుతున్నారు కానీ అంతకు మించి మార్కెట్ అవి కూడా అడగట్లేదండి. అసలు ఏమి చేయాలో అర్థం అవ్వట్లే. బ్యాడ్‌కి మినిమమ్ లెక్క అయితే 16, 17, 18 దాకా ఉండాలి. అట్లాంటిది మార్కెట్ లేదు. నెక్స్ట్ అలాగే 2043 పోయిన సంవత్సరం 20,000, 25,000 దాకా ఉండే మార్కెట్ కూడా 30,000 కూడా ఉంది. 2043 బ్యాడ్‌కి ఇప్పుడు దాదాపుగా 13,000 కూడా 13,000 అన్నా గానీ అసల కొనేవాళ్ళు లేరు. 13,000 అన్నా ఆర్డర్ లేవండి.
13,000 లోపే జరుగుతుందండి 2043 బ్యాడ్‌కి వచ్చేసరికి కూడాను. అంత దారుణంగా అయిపోయింది. చాలామంది సపోటా మిర్చి గురించి కూడా అడుగుతున్నారు. ఈ సపోటా మిర్చి వచ్చేసరికి కూడాను 30, 40 వేలు మార్కెట్ ఉన్నది. కాయ కూడాను 20,000 లోపే జరుగుతుందండి మార్కెట్‌లో. అవి కూడా ఎవరికీ అవసరంలా. ఒకవేళ పెట్టినా అయినా పాపం వచ్చే వాళ్ళందరిని పిలవడం సరిపోతుంది గానీ, ఎవరు వాటిలో అడిగి మాకు ఇయి గావాలి, ఎంత కావాలని అడిగేవాళ్ళు లేరండి. అట్లా ఉంది పరిస్థితి. కావాల్సిన పార్టీలు అందరూ రావట్ల వాళ్ళకి అక్కడ దొరుకుతున్నాయి కాయలు. ఈ మిగతా పార్టీ వాళ్ళు కొందరు వస్తున్నారండి. వాళ్ళకి కూడా అవసరం లేని కాయలు ఏం అడగగలరు. అవసరమైన కాయల వరకు వాళ్ళైతే అడిగి అందులో కొంత రేటు ఇంత రేట్ అయ్యి ఆర్డర్ ఉందని తీసుకుపోతున్నారు. ఈ సపోటా మిర్చికి కూడా పెద్దగా డిమాండ్ లేదు. నెక్స్ట్ అలాగే సంగం మిర్చి కూడా 20,000 దాకా మార్కెట్ పలికేదండి. అట్లాంటిది 15,000 లోపే జరుగుతుంది సంగం మిర్చి. 12, 12.5, 13, 13.5, 14 లోపే అడుగుతున్నారు అది కూడా మార్కెట్. సంగం మిర్చికి కూడా పెద్దగా డిమాండ్ లేదు. ఈ కర్నూలు డీడీ ఇట్లాంటివన్నిటికి ఉందండి. సూపర్ 10 డీలక్స్‌కి డిమాండ్ ఉంది. 15-16, 16.5 దాకా జరుగుతుందండి. అవే సూపర్ 10 పాతవైతే 9,000-12,000 ఇంకా బాగుంటే 13 దాకా జరుగుతుంది. సూపర్ 10 పాతవి. కొత్తవైతే మాత్రం 12,000-15,000 ఎక్కువ జరుగుతుంది. సూపర్ డీలక్స్ అయితే 15-16, 16.5 దాకా వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే సార్కు. ఈ సార్కు ఉంది కదా, సార్కు 1, జీనీ 260 ఇవి వచ్చేసరికి కూడానండి వీటికి కొద్దిగా డిమాండ్ కనబడుతుందండి. ఎక్కువగా ఇవి కూడా 12,000-14,000 జరుగుతుంది. ఈ మీడియం బెస్ట్లు ఇవేవని కానీ డీలక్స్ అయితే మాత్రం 15-16 ఇంకా 16.5 కూడా జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఆర్మూర్కి కూడా పెద్దగా డిమాండ్ తగ్గింది. ఆర్మూర్ దాదాపుగా 13 దాటి చూడాలి ఈ వారంలో మార్కెట్. 13 లోపేనండి. 10-13 లోపే ఎక్కువగా 11,000, 12,000 జరుగుతుంది ఎక్కువగా. ఇంకా బాగుంటే 12.5, 13 దాకా వేస్తున్నారు ఆర్మూర్ వచ్చేసరికి. ఈ రోమియో 26 వచ్చేసరికి దీనికి కొద్దిగా మార్కెట్ కనబడుతుంది. ఇది కూడా 14,000-16,000 జరుగుతుందండి. 14-16,000 రోమియో 26 వచ్చేసరికి అయితే. ఇంకా బాగుంటే 16.5 కూడా జరుగుతుంది. ఎక్కువగా 16.5 కూడా చూసిన వీడియో కూడా పెట్టా మీకు. నెక్స్ట్ అలాగే బుల్లెట్ మిర్చికి కూడా మంచి డిమాండ్ ఉండేది. దానికి కూడా డిమాండ్ లేదు. 15,000 లోపే 12-15,000 లోపు జరుగుతుందండి బుల్లెట్ మిర్చి. ఎల్లో మిర్చి వచ్చేసరికి కూడా మంచి టాప్ రేట్ ఉండేది. ఎల్లో మిర్చికి కూడా మార్కెట్ డౌన్ అయిపోయింది. దాని పరిస్థితులన్నీ రేపు వారంలో మారచ్చు. రేపు వారం ఒక్కరోజు వెయిట్ చేయండి, తెలిసిద్ది మీకే. మార్కెట్ పెరిగిద్దా పెరగద్దా ఏదనేది క్లారిటీ వచ్చింది. చాలా మంది అడిగితే చెప్తున్నారు ఈ ఆగస్టులో పెరిగిద్ది అని అంటున్నారు. ఆగస్టులో అంటే రేపు వారం 2 వారాలు చూస్తే మనకు అర్థమైద్దండి. ఎల్లో మిర్చి కూడా దాదాపుగా 18,000 లోపే మార్కెట్ జరుగుతుంది. మార్కెట్లో అంతకు మించి అయితే లేదు. నెక్స్ట్ అలాగే 34 కూడా మంచి డిమాండ్ ఉండదు. దానికి కూడా డిమాండ్ లేదండి. అవి కూడా గలగలలాడే కాయ అంటే 34 అండి, గలగలలాడిద్దండి ఎంత ఇదైనా కానీ. ఈ కాయ కూడా ఎక్కువగా పాతవైతే మాత్రం 8,000, 9, 10,000 లోపే జరుగుతుంది. కొత్తవైతే మాత్రం 9, 10,000 నుంచి దాదాపుగా 14, 15 వేస్తున్నారండి. 12,000 బెస్ట్ కాయలు 13-15 వరకు జరుగుతుందన్నమాట. ఈ మీడియం బెస్ట్లు 9, 10,000 నుంచి 12,000 లోపే జరుగుతుందండి. ఎక్కువగా 15 లోపు 15, 10.5 దాకా జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ 273 కుబేరా ఇవేమో మిర్చి కూడా వాటికి కూడా పెద్దగా డిమాండ్ లేదు. ఒకవేళ ఉన్న అవి కూడా 10,000 నుంచి 12, 13 లోపే జరుగుతుంది 273 కుబేరా వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే తాళ్ళకు డిమాండ్ తగ్గింది. తేజ తాలు పాపం 130, 140, 150 రూపాయలకు కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు 100 రూపాయలు అంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు చాలా మంది పార్టీలు కానీ రైతు సోదరులు ఎంతోమంది కొనుక్కున్న వాళ్ళు ఉన్నారండి. 140, 150 చేసి తేజ తాలు. అట్లాంటి వాళ్ళ పరిస్థితి అర్థం అవ్వట్లేదు. 100 రూపాయలు 90-100 బలుకుతుంది. ఇంకొద్ది కలర్ ఉంటే 105 రూపాయల వరకు జరుగుతుంది తేజ తాలు. మిగతా సీడ్ రకాల తాలు అయితే మాత్రం 4,000, 4,500 నుంచి 6,000 దాకా వేస్తున్నారు. అంత మించేది లేదు 6,000 దాకా. నెక్స్ట్ అలాగే ఆర్మూర్ తాలు, ఈ సంగం తాలు ఇవేవైనా కానీ 6,000 నుంచి 7, 8 వరకు జరుగుతుందండి. 34 అయితే మాత్రం 5,000 నుంచి 7,000 మధ్యలో జరుగుతుంది. తేజ ఒకదానికి మార్కెట్ టాప్ రేట్ ఉంది. తేజ ఒకటే మంచి రేంజ్లో వెళ్తుంది. అది ఒక్కదానికి డిమాండ్ ఉంది. తేజ ఒకటే 18, 18.5 నిన్న చాలా మంది కామెంట్ చేశారు. 18, 8 పడిందంట, 19 పడిందంట అన్నారు. మరి నేనైతే 7, 8 కొట్లు ఎంక్వైరీ చేశా. 7, 8 కొట్లో కూడా 3 కొట్లో డీలక్స్ ఉంది. డీలక్స్ 3 కొట్లలో కూడా ఎక్కువ రేట్ వేసే కొట్లోనే 18.5 అడిగారని చెప్పారు. 18.5 దాకా అడిగారు. అబ్బాయి అంతకు మించి అడగలేదు అన్నారని మరి నాకు తెలిసింది అంతవరకు నిన్న శుక్రవారం విషయం అయితే. మరి అంత మించి చేస్తే మంచిదే తెలుసుకున్నందుకు కూడా. నేనైతే చూసిన కొట్లలో చెప్తున్నానండి. టాప్ రేట్ 18.5 దాకా నిన్న చూసా. నిన్న వారంలో అయితే మాత్రం 187, 186, 187 జరిగింది. ఎక్కువగా 14,000 నుంచి జరుగుతుంది తేజ. 14,000 నుంచి 18,000 మధ్యలో మార్కెట్ జరుగుతుంది. 18.5 దాకా. డీలక్స్ అనేది 17.5 నుంచి 18.5 వేస్తున్నారండి. బెస్ట్లు అయితే మాత్రం 16.5 నుంచి 17.5 దాకా జరుగుతుంది. మీడియం బెస్ట్లు ఏవైనా కానీ 12 నుంచి 14, 15, 16 లోపు జరుగుతుంది మార్కెట్. ఇలా డైలీ మీకోసం అప్డేట్స్ అందిస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అందిస్తూ ఉంటాను. వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేయండి. రేపు కూడా కోల్డ్ స్టోరీలు అన్నీ వీడియో తీశాను. అవన్నీ రేపు మళ్ళీ లేటెస్ట్గా మీకు అందజేస్తాను. వీలైనంత సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.